ప్రియులైన పిల్లలు. నీవు దేవునికి ప్రియుడివి, నీవు దేవునికి ప్రియురాలివి. అంటే ప్రియమైన కుమార్తె, ప్రియమైన కుమారుడు. తండ్రిని ఏందో ఆనందించాలి. ఎవరిని సంతోషపెడుతున్నాం మనం? నేను వర్తమానానికి వెళ్తున్నాను. ఈ దినమున దేవుడు ఇదే వాక్య భాగంలో ఎఫెసు సంఘానికి రాసిన ఈ యొక్క పత్రికలో ఈ 5-6 అధ్యాయాల్లో దాదాపు ఒక 6 వర్గాల వరకు దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు ఏ వర్గంలో ఉన్నావో చూసుకో, భౌతికంగా, ఆత్మీయంగా. మొదట ఆయన స్త్రీలతో మాట్లాడుతున్నాడు. సంఘంలో స్త్రీలు ఉన్నారు, వివాహమైన వారు ఉన్నారు, భార్యలుగా ఉన్నవారు ఉన్నారు, తల్లులుగా ఉన్నవారు ఉన్నారు, ఇళ్లకు యజమానురాలుగా ఉన్నారు. స్త్రీలను దేవుడు మొదట సంబోధిస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? స్త్రీ బలహీనమైన ఘటం. స్త్రీ అన్ని నమ్ముద్ది. స్త్రీ శరీరంలో బలహీనమే, మానసికంగా బలహీనమే. భర్త ఆలోచన చెప్పిన దాకా ఈమెకు ఆలోచన రాదు. ఈమె ఆలోచన వేరే ఉంటుంది. స్త్రీ ఎప్పుడైనా మృదువుగా ఉంటుంది. వారి స్త్రీ యొక్క ఆలోచన కానీ క్రియలు కానీ మృదువుగా ఉంటాయి, మెత్తగా ఉంటాయి, కఠినంగా ఉండవు. వాళ్ళ జాలి ఎక్కువ ఉంటుంది. అన్నింటినీ నమ్ముతారు వాళ్ళు. పిల్లలకు స్త్రీకి పెద్ద తేడా లేదు. పిల్లలు ఎంత మృదువుగా ఉంటారో స్త్రీ కూడా అంతే మృదువుగా ఉంటుంది. అంటే కొంతమంది స్త్రీలలో కొంత కఠినత్వాలు ఉండొచ్చు కాక, సాధారణంగా స్వాభావికంగా ఒక స్త్రీ ఆమె మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే మృదువుగా ఉంటుంది, కఠినంగా ఉండదు, బలహీనంగా ఉంటారు. అయితే ఆ స్త్రీతో దేవుడు మాట్లాడుతాడు. అసలు స్త్రీ ద్వారానే పాపం వచ్చింది లోకంలో. అది కావాలని చేసిన పాపం కాదు. ఆదాము పొలంలో పనికి వెళ్ళాడు, ఏదైనా తోటలో. అమ్మాయి అవ్వ ఒక్కతే ఉంది ఇంట్లో. సాతానుకు అది అవకాశమైంది. దేవుడు అని అనుమతించాడు. వాడు భూజంతువులన్నింటిలో పాము వివేకమైంది కాబట్టి పాము రూపంలో ప్రవేశించి ఒక ఘట సర్పంలాగా వచ్చాడు. అవ్వ దగ్గరికి వచ్చి, ఇది నిజమా? దేవుడు చెప్పింది అబద్ధం అని చెప్పి పాపం చేసింది. ఒక పాపము లోకంలోకి స్త్రీ ద్వారా వచ్చింది. ఆ స్త్రీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. అదే పాపము స్త్రీ ద్వారా వచ్చినప్పటికి కూడా దేవుడు ఎవరిని ప్రశ్నించాడంటే పురుషుడిని ప్రశ్నించాడు. ఆదామా ఎక్కడున్నావు అని చెప్పి అన్నాడు. కానీ హవ్వా ఎక్కడున్నావు, ఎందుకు ఈ పని చేసినావని చెప్పి అనలే. హవ్వ బలహీనరాలు. అందుకని దేవుడు హవ్వ విషయంలో కొంచెము సమయం ఇచ్చాడు, గద్దించలే. ఈ దినమున స్త్రీతో దేవుడు మాట్లాడుతూ అంటాడు. చూడండి 22వ వచనము 6వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము, క్షమించండి 5వ అధ్యాయము 22వ వచనము. స్త్రీలరా ఎలా ఉండాలండి? ప్రభువునకు వలె మీ స్వపురుషులకు లోబడి ఉండు చాలండి. స్త్రీలతో, వివాహమైన స్త్రీలతో, భర్తలు ఉన్న స్త్రీలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా వివాహం కాబోతున్నటువంటి యవన కుమార్తెలు కూడా నేర్చుకోవాలి. యవన కన్యకలు ఉన్నారు, వారి వయసులోకి వచ్చారు, వారికి వివాహం కావాలి. వారికి కూడా భర్తలు వస్తారు, వారికి కూడా కుటుంబాలు వస్తాయి, వారికి కూడా పిల్లలు పుడతారు. కుటుంబానికి వారు కూడా యజమానురాలు అవుతారు. వివాహమైన వారు ముఖ్యంగా గమనించండి. స్త్రీలరా ప్రభువుకు వలె మీరు ప్రభువుకు ఎలా లోబడి ఉంటారో, దేవునికి ఎలా భయపడి లోబడి అని చెప్పినట్టుగా వింటారో, ఆ విధంగా ఆ లోబడే తనము, ఆ తగ్గింపు స్వభావము మీరు ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు కూడా లోబడి ఉండండి. స్వపురుషులు అని ఎందుకని అన్నాడండి? స్వపురుషులు అంటే ప్రతి ఒక్కరికి సొంత భర్త ఉండాలి. ఒక సందర్భంలో పౌలు అంటాడు, ప్రతి ఒక్కరికి సొంత భార్య కూడా ఉండాలి. పరభార్య పరభర్త కాదు, సొంత భార్య సొంత భర్త. అందుకని స్త్రీతో అంటాడు, ప్రభువుకు వలె స్త్రీలరా మీరు సంఘంలో ఉన్నారు, నా గృహంలో, నా మందిరంలో ఉన్నారు, నా ఇంట్లో ఉన్నారు, కాబట్టి నా క్రమం మీరు నేర్చుకోండి, మీరు నా పిల్లలు అని చెప్పి పౌలు భక్తుడు తన సంఘంతో మాట్లాడుతున్నట్టే దేవుడు కూడా ఆత్మ ద్వారా మాట్లాడుతుంటాడు. మొదటి స్త్రీలతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎంతమంది స్త్రీలు ఉన్నారో చేతులు ఎత్తమని నేను ఎవరిని అంటలేదు, కానీ మేము చూస్తే మాకు అర్థమవుతుంది ఎవరు స్త్రీలో ఎవరు పురుషులో తెలిసిపోద్ది. కాబట్టి స్త్రీలరా మీరు ప్రభువుకు లోబడినట్టు మీరు మీ స్వపురుషులకు కూడా లోబడండి. తిరుగుబాటు చేయొద్దు. తిరుగుబాటు చేస్తే ఏమైంది? దెబ్బ పడుతుంది. చాలామంది భర్తలు కొడతారండి, భార్యలు కొడతారు. కొన్నిసార్లు ఊరికనే కారణం లేకుండా కొట్టేస్తారు. కారణం ఉండదు, ఏదో మూడు వచ్చేస్తుంది, కొట్టాలని అనిపిస్తుంది, కొట్టేస్తాడు. ఆమెకి ఎంత నొప్పి తగ్గుతుంది, ఎంత బాధ అవుతుంది చూసుకోడు. నేను నా భార్య కాబట్టి నేను కొట్టుకుంటా అంటాడు. నా భార్య అది తప్పండి, నీకు భార్య కావడం తప్ప. ఆమె ఏరి కోరి నిన్ను చేసుకుంటే నువ్వు ఊరికి కొట్టుకుంటూ కూర్చుంటే ఎంతకాలం భరిస్తుందండి? పాస్టర్ నేను ఇప్పుడు ఇంతవరకు చెయ్యెత్తి అనుకుని ఒకసారి కొట్టలే. ఆమె రాలే. ఇంకా నా గురించి చెప్తావు చర్చిలో అని చెప్పండి, ఆయన గురించి చెప్పను సాధారణంగా. నేను ప్రేమ చెప్పారా,
నువ్వు భర్తవు కాబట్టి నీ అధికారం చూపించి వ్యర్థంగా నిష్కారణంగా కొట్టదు నీ భార్యను. ఎందుకంటే దేవుడు అలా చెప్పలేదు. స్త్రీలారా మీరు ఎలా ఉండండి, మీ స్వపురుషులకు మీ సొంత భర్తలకు వివాహంలో పరిశుద్ధ వివాహంలో దత్తపరచబడిన మీరు మీ భర్తలకు లోబడి ఉండండి. వాడు ఎటుంటాడో, కుంటోడో గుడ్డోడో గునుడో, లేకపోతే వాడు బలవంతుడో. హైదరాబాదులో ఒక పెద్ద దాదా ఉన్నాడంట పాత బస్తీలో. అందరూ భయపడతారు, భార్య భయపడదు. అటు బయటకు వస్తుంటే అందరు తలుపులు వేసుకుంటారు, మూసుకుంటారు, తలుపులు వేసుకుంటారు. అంటే ఆకారం చూసి భార్యకు భయం లేదు. ఎందుకంటే ఆ భర్త ఆమెను అంత ప్రేమిస్తున్నాడు. అందరికీ భయం పుట్టిస్తాడు, భార్యకు మాత్రం భయం లేదు. నా భర్త నన్ను ఏం చేస్తాడు, భయం లేదు. అంటే అంత ప్రేమిస్తున్నాడు అన్నమాట ఆ భార్యను. అయితే నీ భర్త నిన్ను ప్రేమిస్తున్నప్పుడు నువ్వేం చేయాలి? ఒక భార్యగా, ముఖ్యంగా దేవుని సంఘంలో ఉండేటువంటి ఒక స్త్రీగా నీవు నీ సొంత భర్తకు పరిశుద్ధ వివాహంలో దత్తపరచబడిన నీ శరీరంలో నీకు శిరస్సుగా ఉన్నటువంటి లేక నీపై అధికారము కలిగినటువంటి ఒక దేవుడిచ్చినటువంటి ఒక భర్తగా నువ్వేం చేయాలండి? లోబడి ఉండండి. స్త్రీ తన భర్తకు లోబడి ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. 23 చూడండి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్న లాగున పురుషుడు భార్యకు ఏమై ఉన్నాడు? శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరంలో రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు ఏం చేయాలండి? లోబడాలి. తప్పకుండా లోబడండి. కొన్ని పరిస్థితుల్లో భర్త ఏదైనా చెడు మార్గంలో నడుస్తూ చెడు మాటలు చెప్తూ చెడ్డ పని చేయమంటే ఆ విషయంలో ఒకవేళ మీరు దేవునికి అప్పగించుకొని ఒకవేళ ఒక మాట ఒక సలహా ఇవ్వచ్చు, ఇది మంచి పద్ధతి కదయా అని భర్త కొన్ని మాటలు చెప్పుకోవచ్చు. ఆత్మీయంగా ఉండటానికి కుటుంబంలో అతను ఒక మంచి భర్తగా ఉండాలి, ఒక మంచి భార్యగా ఉండాలి. మీ ఇద్దరు దేవునికి ఇష్టలై ఉండాలి, దేవునికి ప్రియమైన పిల్లలుగా ఉండాలి. ఆయన పోలికలో మీరు నడవాలి. కాబట్టి ఒక మంచి భార్యగా, మంచి యజమానురాలిగా, మంచి ఇల్లాలుగా, మంచి స్త్రీగా, మంచి భార్యగా ఉంటే అది దేవునికి మహిమ. హల్లెలూయా. ప్రార్థించే స్త్రీ, ప్రార్థించే భార్య, ప్రార్థించే తల్లి దేవునికి ఎంత మహిమ తెస్తుందండి. ఎంతమంది స్త్రీలు ప్రార్థించేవారుగా ఉన్నారు. ఒక సందర్భంలో నేను ఒక ఇంటికి వెళ్ళాను. పాతకాలంలో మరి ఆ స్లమ్ ప్రాంతంలో ప్రకాశ్ నగర్లోకి వెళ్ళినప్పుడు చిన్న ఇంట్లో మరి మనకి రెగ్యులర్గా మన సంఘంలో స్థిరమైన కుటుంబం ఉండేది. మరి రమ్మన్నారు, ప్రార్థనకు రమ్మంటే వెళ్ళాను. వెళితే తలుపు వేసి ఉంది, బయట తాళం లేదు కానీ లోపల మరి బోల్ట్ పెట్టుంది. చాలాసేపు కనిపెట్టాను, తలుపు కొట్టాను, తీయటంలా. ఇంక వెళ్ళిపోదాం అనుకుంటున్నా. వెళ్ళిపోతూ చివరిసరికి ఇంకొకసారి తలుపు కొడదామని ఆ తలుపు కొడితే ఆ సహోదరి బయటకు వచ్చింది. నన్ను చూసి ప్రేదలాడు అంకుల్ అని చెప్పి అంటే ఏంటమ్మా ఇంతసేపు, నేను చాలాసేపు మీద వచ్చి రమ్మన్నావు కదా, మరి ఏంటి అంటే ప్రార్థన చేసుకుంటున్నాను అయ్యా. ఏమన్నదండి? ప్రార్థనలో తన్మయమైపోయి తలుపు ఎవరు కొడుతున్నారో కూడా తెలియట్లేదు. అంటే దేవునిలో లీనమైపోయింది ఆమె. నేను అనుకున్నాను ఆలస్యమైన పర్వాలేదు, మంచి పనిలో ఉంది ఆమె. హల్లెలూయా. ఇంట్లో ఎవరు లేరు, తన ఒక్కతే ఉంది. భర్త పనికి పోయాడు, తనొక్కతే ఉంది. నేను ఆ ఇంట్లో ప్రార్థన పెట్టమని చెప్పన్నారు. నేను ముందే వెళ్ళాను. నేను అనుకున్నాను నేను బయట కనిపెట్టడం మంచిదే అయింది. ఆమె ఒక మంచి పని చేస్తూ ఉంది, దేవునితో మాట్లాడుతుంది. ప్రార్థించే స్త్రీలు సంఘంలో కావాలి. ప్రార్థించే స్త్రీలు, అలాగే దైవజనులను అభిమానించేవారు, సంఘంలో ప్రయాసపడేవారు స్త్రీలు కావాలి. దేవుని మాట వినేవారు కావాలి. దేవుని మాట వినే ప్రతి స్త్రీ భర్త మాట కూడా వింటుంది. స్త్రీలరా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. ఎందుకంటే ఎక్కువ చెప్పడానికి అవసరం లేదనుకుంటాను. సంఘములో మొట్టమొదటి వారు ఎవరే అంటే స్త్రీలు. మనకుంటే పురుషులు మేము కదండి ఫస్ట్. సాధారణంగా లోకంలో కూడా లేడీస్ ఫస్ట్ అంటారు కదా. ఏమంటారండి? లేడీస్ ఫస్ట్. ఆర్టీసీ బస్సుల్లో, సినిమా హాళ్ళలో, ఇంకొక చోట లేడీస్కి ఒక ప్రాధాన్యమైన స్థలం ఉంది. మన దేశంలో ఒక స్థానం ఉంది. ఏదైనా దేవుడు కూడా స్త్రీలరా మీకు ఒక ప్రథమ స్థానం ఇస్తున్నాడు. హల్లెలూయా. మీకు మొట్టమొదటి హెచ్చరిక వస్తూ ఉంది. దేవుని సంఘంలో ఉన్నటువంటి స్త్రీలరా, భార్యలారా, తల్లులారా, దేవుడి మీతో మాట్లాడుతున్నాడు. మీ స్వపురుషులతో మీరు లోబడి ఉండండి, తద్వారా దేవునికి మహిమ మీరు తెస్తారు. ఒకవేళ నీ భర్త దుర్మార్గుడై, కొట్టువాడై ఉండి, మద్యపాని అయి ఉండి, దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉంటే కొన్ని సమయాల్లో ఒకవేళ నువ్వు దేవునికి అప్పగించవచ్చు. కొన్ని మాటలు, మంచి మాటలు చెప్పి అతను బాగు చేసుకోవచ్చు, అతని కోసం ప్రార్థన చేయవచ్చు. ప్రియమైన దేవుని పిల్లరా, సంఘంలో స్త్రీలు ఉన్నారు, భక్తి గల స్త్రీలు అంటారు. వీళ్ళు ఏమంటారండి? భక్తియు మాన్యత గల స్త్రీలు ఉంటారు.
ఆ భక్తి మాన్యత, ఆ నీతి, ఆ భక్తి ఓ స్త్రీ నీలో దేవుడు కోరుతున్నాడు. నువ్వు ఏ చిన్న కుటుంబంలో ఉన్నావా, పెద్ద కుటుంబంలో ఉన్నావా, ధనవంతమైన కుటుంబంలో ఉన్నావా, పేద కుటుంబంలో ఉన్నావా, అది కాదు ఇక్కడ.